ఎన్కే, నక్షత్ర మొబైల్స్, మైత్రి మొబైల్స్, కౌశిక్ కమ్యూనికేషన్ డీలర్ చేసేవాళ్ళు. ఇవి అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లావా మీటింగ్ అనేసి కడప నుంచి ఇద్దరు వెళ్ళారు. ఒక ఎంప్లాయీ అంటే మా దగ్గర ముందు వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి ప్లస్ శ్రీధర్ గారు వెళ్ళారు. ఇక్కడ నుంచి 8వ తారీఖు ఉదయం 10:30కి వెళ్ళారు చెన్నై. ఇక్కడ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. ఇంకా 2 రోజుల్లో రాబోతారు అనగా ఇలా మాకు ఫోన్ వచ్చింది, ఇలా చనిపోయారు అని చెప్పేసి. అసలు అది నిజమా కాదా అని షాకింగ్లో ఉన్నాం. ఇంకా మాకు కరెక్ట్గా అయితే తెలియట్లేదు, చెప్తున్నారు న్యూస్ అయితే, కానీ ఇంకా నేను షాక్లోనే ఉన్నాను. నాకు అసలు తనని తీసుకొచ్చేంత వరకు కూడా తను చనిపోయాడా లేదా అనేది కూడా నేను నమ్మలేకున్నాను. అసలు వీలైనంత త్వరగా ఫస్ట్ తనని తీసుకురావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. 2 పిల్లలు, ఒక బాబు పాప. ఇంటికి ఆధారం ఆయనే. నేనా తెలిసి తెలియని అమాయకురాలని. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేదు. బుధవారం 8వ తారీఖు నుంచి ఈడి నుంచి బయలుదేరినాడు. ఈడి నుంచి ఫ్లైట్లో చెన్నైకి పోయినాడు. చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి మా వీడెత్తం పోయినాడు. ఇది ఆయన కంపెనీ ఎంప్లాయీ, కంపెనీ టూర్గా పోయినాడు. కంపెనీ తరపున కడప నుంచి లావా కంపెనీ నుంచి పోయినాడు. కడప నుంచి డిస్ట్రిబ్యూటర్, కడప జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ మా శ్రీధరన్న కాబట్టి ఆయన కంపెనీ ఎంప్లాయీ ఒకడు నయ్యం అని అతను ఉన్నాడు, వాళ్ళతో పోయినాడు. ఆడ పోయిన తర్వాత ఇప్పుడు 12 గంటలకు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మా కంపెనీ ఎంప్లాయీ నయ్యం ఫోన్ చేసి ఇట్లా బోట్లో పోతున్నాడు, బోట్లో పోతా ఉన్నప్పుడు బోళ్ళ పడి వాళ్ళ పెద్ద అలా వచ్చి బోళ్ళ పడి కింద లోపల ఎక్కపోయినాడు అని చెప్పినాడు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పినాడు చనిపోయినాడు అని చెప్పి. మేము గత 25 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నా ఇక్కడ. డాక్టర్లు కన్ఫర్మ్ చేసినారు, హాస్పిటల్ ఇచ్చినారు. డాక్టర్లు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. అంతవరకు మాకు కూడా ఇవ్వలేదు. మేము గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. లావా కంపెనీ ఉంది, ఐటెల్ ఉంది, లవ్పో ఉంది. ఈయనకు మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈయన దగ్గర దాదాపు 40 మంది పనిచేస్తుంటారు. నక్షత్ర మొబైల్స్, మైత్రి మొబైల్స్, ఎన్కే మొబైల్స్, కౌశిక్ కమ్యూనికేషన్ డిస్ట్రిబ్యూటర్. మొత్తం 100 మంది అంటున్నారు. ఎంతమంది తెలియదు. ఒక బోట్లో 30 మంది, ఒక బోట్లో 30 మంది అని అనుకున్నారంట. 30 మంది ఎక్కుతానే బోట్ రన్నింగ్ అయిందంట. రన్నింగ్ అయితేనే కొంచెం దూరం పోతానే అలా పెద్ద అల వచ్చిందంట. అది అలా ఎత్తేసేసి బోటు బోళ్ళపడింది. బోళ్ళపడేదాకా అందరికి లోపల ఇరకపోయినారంట. లోపల ఇరకపోయేదాకా కొంతమంది 2 దుంకినారంట బయటికి. కొంతమంది ఇరకపోయినారు. ఒక్కొక్కరిని తీసే కొద్దీ ఊపిరి కొంతమందికి పోతుంది, కొంతమంది సీరియస్ అయినారంట. ఇంకా కొంతమంది గాలిస్తున్నారంట, దొరకలేదంట. మా అన్నయ్య గారు చనిపోయినారని చెప్పేసి అక్కడ వియత్నంలో స్టీమర్ వచ్చేసి బోల్టా పడింది, దానివల్ల అలలు ఎక్కువ రావడం వల్ల చనిపోయిందని చెప్పారు. అతనితో పాటు మా ఫ్రెండ్ వెళ్ళాడు, అతను చెప్పాడు కాల్ చేసి. కానీ మాకైతే ఎటువంటి విషయం అయితే ఏం తెలియదు. మామూలుగా మేము కూడా న్యూస్ చూసింది, మేము చూసిన న్యూస్ ఒకటే మాకు తెలిసింది. కానీ త్వరగా మాకు మా అన్నయ్య చనిపోయాయని చెప్పారు. అతను తొందరగా మాకు గవర్నమెంట్ తరఫున ఇక్కడ తొందరగా తెప్పించి మాకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్య వాళ్ళు 8వ తేదీ వెళ్ళారు. లావా కంపెనీ మీటింగ్ తరఫున వియత్నాం వెళ్ళాడు. అక్కడ వచ్చేసి టూరిజం దాంట్లో బోటింగ్లో బోటు తిరగబడిందని చెప్పారు. ముడియం శ్రీధర్. ఇక్కడ వచ్చేసి మొబైల్ ఏజెన్సీ ఉంది.